నమస్కారం గురుగారు. నమస్కారం మా దివ్యాలూరి. ఇప్పటి వరకు సింహరాశి వరకు అయిపోయింది. నెక్స్ట్ కన్యారాశి 2025లో కన్యారాశి వాళ్ళకి ఎలా ఉంటుందో చెప్తారా? ఇప్పుడు నువ్వు నాకంటే పొడుగ్గా కనబడుతున్నావు అమ్మా. అలాగే కన్యారాశి వాళ్ళ జాతకం మామూలుగా ఉన్నా కూడా పొడుగ్గా ఉందన్నమాట. ఇప్పుడు ఎలా అంటే 2024 సంవత్సరంలో కన్యారాశి వారి అందరికీ కూడా బాగుందిరా మొగుడా భాగ్యంలోకి గురుడు వచ్చాడండి. ఏం బాగుందండి అంటున్నారు వాళ్ళు. కన్యారాశి వాళ్ళు ఆల్రెడీ సచిన్ టెండూల్కర్ లాగా మంచి బ్యాటింగ్ కొడతానే ఉన్నారు, బ్రహ్మాండంగా సంపాదిస్తున్నారు. అయితే ఈ సప్తమంలో రాహు వచ్చాడమ్మా. సప్తమంలో రాహు రావడం వల్ల అందరితో వాదనలు. ఇప్పుడు భర్తతో వాదనలు, జీవిత భాగస్వామితో వాదనలే కాకుండా వ్యాపార భాగస్వాములతో కూడా వాదనలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఏరోప్లేన్ వెళ్తుంటుంది. ఏరోప్లేన్ టికెట్ కొనుక్కుంటే ఎక్కడైనా ఎయిర్ హోస్టెస్ని దెబ్బలాడినట్టు ఆర్గ్యుమెంట్ చేస్తే అక్కడ దింపేసిందని నువ్వు న్యూస్లో చూసావా? ఇదంతా కన్యారాశి బ్యాచ్ అనమాట వాళ్ళంతా కూడా. అంటే సప్తమ రాహు వచ్చినప్పుడు అలా చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ సంవత్సరం కన్యారాశి వాళ్ళకి వృత్తి, వ్యాపార, ఉద్యోగం దూరంగా ఉండాలన్నమాట. అంటే మంచోళ్లే, తెలివైన వాళ్ళే, కాకపోతే ఆర్గ్యుమెంట్ పెడతారు. ఆర్గ్యుమెంట్ పెట్టనివ్వకూడదు. ఆ తర్వాత వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో సంపాదన బాగుంటుంది. అండ్ 3 సంవత్సరాల నుంచి ఇందులో ఒక వర్గం ఉంటుంది, ఒక సెక్ట్. మేము మాకు ఉద్యోగం రావట్లేదండి అంటారు. ఉద్యోగం ప్రయత్నిస్తే కదా, అప్లికేషన్ పెడితే కదా వస్తారు కన్యారాశి వాళ్ళు. పెట్టిన వెంటనే వచ్చేస్తుంది. ఇప్పుడు తర్వాత కన్యారాశి వాళ్ళు ఇప్పుడు కాపురాలు చేసుకునే వాళ్ళు ఏ టైప్లో కాపురాలు చేసుకుంటున్నారు తెలుసా? మొగుడు ఒక గదిలో, పెళ్ళం ఒక గదిలో, మొగుడు ఒక ఊరిలో, పెళ్ళం ఒక ఊరిలో, ఒకే ఊరిలో ఉన్న వేరే వేరే ఇళ్లల్లో. అండ్ కాఫీ కావాలనుకో మెసేజ్ పెడతారు, మాట్లాడుకోరు వీళ్ళు, ఆ కాఫీ వచ్చేస్తుంది. ఈ టైప్లో ఉన్నారు. కానీ ఇవన్నీ కూడా బ్రేక్ పడిపోతాయి. ఎప్పటి నుంచి అంటే మార్చి 29, 2024 సంవత్సరం నుంచి. అండ్ కంప్లీట్గా ఈ యొక్క వ్యాపారాల దగ్గరకు వచ్చేసరికి ఈ అపరాలు, పిండ ప్రధానాలు చేసేటటువంటి వాళ్ళు, ఆ తర్వాత ఈ యొక్క మనకి ఈ ఫర్టిలైజర్స్, కెమికల్స్, ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయన్నమాట. అదిగా మాట్లాడుకుంటూ వెళ్తున్నారు కదా, వాళ్ళు కూడా కన్యారాశి వాళ్ళు అనమాట. అంటే జరుగుతున్నటువంటి పనుల్ని అడ్డంకులు వచ్చేటటువంటి వాళ్ళు. ఇప్పుడు ఈ రకంగా వీళ్ళు కన్యారాశి వాళ్ళు చేయడం వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారు, భార్యాభర్తలు ఇద్దరు కూడా వేరే వేరే గదుల్లో ఉండి మెసేజ్లు పెట్టుకుంటున్నారు. ఈ రకంగా మన కన్యారాశి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా ఉంది. రాజకీయ నాయకులు పోస్టులు వస్తాయి, డబ్బులు వస్తాయి, మొత్తం రైతులు బ్రహ్మాండంగా ఉంటారు, అప్పులు తీర్చేస్తారు, కొత్త కొత్త స్థలాలు కొంటారు. కంపల్సరీ ఉందమ్మా. ఇదొకటి పోవాలంటే మేడి చెట్టు పెంచుకోవాలి ఇంట్లో. తర్వాత మేడి చెట్టు చుట్టూ తిరుగుతూ ఉండాలి. ఇప్పుడు అమెరికాలోనే పెద్ద అమెరికాలోనే పెద్ద చెట్లు పెంచేస్తున్నారు. ఇక్కడ హైదరాబాద్లోనే పెద్ద డాబాల మీద పెద్ద రావి చెట్లే పెంచేస్తున్నారు. హైబ్రిడ్ వచ్చేసినాయి. మేడి చెట్టు ఇంతే ఉంటుంది అనమాట. కాబట్టి కన్యారాశి వాళ్ళు కూడా పొట్టిగానే ఉంటారు. ఈ మేడి చెట్టుని, హైబ్రిడ్ మేడి చెట్టుని మనం కుండీలో వేసుకొని పెంచుకొని మనం ఇవన్నీ రావి చెట్లేగా, ఇవన్నీ అలాగా చెట్టుకొని వేసుకొని మనం బ్రహ్మాండంగా చేసుకోవచ్చు అనమాట. చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలమ్మా. నమస్కారం గురు. నమస్కారం మా దివ్య. 2024లో సింహరాశి వాళ్ళకి చాలా బాగుంది అనుకుంటా. 2025 కూడా సింహరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది కొంచెం చెప్పగలరా? సింహరాశి వాళ్ళకి పాపం వీళ్ళ దాన ధర్మాల్లో దిట్టలు. వీళ్ళు అడగకుండా దాన ధర్మాలు చేశారు 2024లో. వీళ్ళకి అందుకే దేవుడు మంచిగా 2025 సంవత్సరంలో చేయమని చెప్పేసి వాళ్ళ దానం పొందిన వాళ్ళందరూ ఆశీర్వాదాలు ఈ సంవత్సరంలో అందుకుంటారు. ఈ సింహరాశి వాళ్ళకి మనకి సప్తమంలో శని ఉన్నాడు, అష్టమంలో రాహు ఉన్నాడు. ఈ మార్చి 29, 2025 సంవత్సరం తర్వాత ఈ సప్తమంలో ఉన్నటువంటి శని అష్టమంలోకి వెళ్ళిపోతాడు. మే 30 తర్వాత అష్టమంలో ఉన్నటువంటి రాహువు సప్తమంలోకి వచ్చేస్తాడు. అంటే ముందు విద్య వెనక గొయ్య అన్నది చూసావా? అట్లా ఇంతకుముందు ఏంటంటే మొగుళ్ళతో గొడవలు, శని ఉంటే ఏమవుద్ది, కళత్ర పుత్ర శత్రుత్వ కారణాయ నమః అన్నారు 7వ ఇంట్లో ఉంటే. అంటే మొగుళ్ళతో ప్రతి చిన్నదానికి మనకి ఈ గొడవలు, శత్రుత్వాలు వచ్చేస్తాయి పిల్లలతోనూ. ఇప్పుడు ఈ శనిల్ని డిస్ప్లేస్ అయ్యి రాహు ప్లేస్లోకి, రాహు శని ప్లేస్లోకి పరివర్తన చెందడం ద్వారా ఇప్పుడు ఏమవుతుందంటే వితండవాదాలు చేసుకుంటారనమాట. ఇప్పుడు హల్వా చేసుకున్నారనుకో, ఏంటి తీపి ఎక్కువ వేసావు అంటాడు భర్త. ఏంటైతే తీపి లేకపోతే సరిపోదా అంటారు వీళ్ళు. బాగున్నావా అని పిల్లం మొగుడిని అడిగింది అనుకో, బాగోకపోతే చచ్చిపోయావా
నిన్న నీ హల్వాతో అంటాడు. ఇలాగ చిన్న చిన్న రీజన్స్కి ఇలాగ ఫైటింగ్లు అనేవి పెట్టేసుకుంటారు ఇప్పుడు ఈ సింహరాశి వాళ్ళు. ఇకపోతే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. బ్రహ్మాండమైన సంపాదన, బ్రహ్మాండమైన డబ్బులు. 2024 సంవత్సరంలో ఎండింగ్లో పోవాలనుకున్న జాబులు అన్నీ కూడా బ్రహ్మాండంగా చక్కగా వీళ్ళకి సక్సెస్ అయింది. అంతేకాదు ఇప్పుడు ఈ సింహరాశి వాళ్ళు అందరూ కూడా ఎక్కడెక్కడో దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇండియా వచ్చేస్తారు. ఇప్పుడు కుంభమేళాలో పాల్గొంటారు. ఇప్పుడు రీసెంట్గా సింహరాశికి చెందినటువంటి మనం విచిత్రం చూడండి, ఇప్పుడు ఇంతమంది ఇంత కుంభమేళా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుద్ది కదా మనకి త్రివేణి సంగమంలో. 4 చోట్ల 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అయితే ఇక్కడ పావులూరి మంజుష అన్నని చీఫ్ గెస్ట్ కింద మనం గవర్నమెంట్ తీసుకొస్తుంది అనమాట. కుంభమేళా అక్కడ కమిటీ ఉంటుంది కదా, వాళ్ళు USA నుంచి నార్త్ షార్లెట్ నుంచి వాళ్ళని తీసుకొస్తున్నారు. మరి ఆవిడ సింహరాశి వాళ్ళని ఎందుకు కావాలా అంటే ఇక్కడ గమనిస్తే మనం సింహరాశి వాళ్ళంతా కూడా ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళడం, అటు వాళ్ళు ఇటు వాళ్ళు అటు తిరగడం వీళ్ళ పని. కాబట్టి సింహరాశి వాళ్ళందరికీ కూడా ఏం బ్రహ్మాండంగా ఉంది. పిల్లలు కూడా చదువులు బ్రహ్మాండంగా చదువుతారు. సింహరాశి వాళ్ళ పిల్లలు పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేసేస్తారు. ఎంతో వాళ్ళు కోరుకున్న సీట్లు వచ్చేస్తూ ఉంటాయి. మొక్కలకు నీళ్లు బాగా పోసి చక్కగా వీళ్ళంతా కూడా మొక్కలను బ్రతికిస్తారు. అలాగే సింహరాశి అంటే ఏంటంటే ఇప్పుడు నీకు అప్పుల్లో బాధల్లో ఉన్నాం అనుకో, సింహరాశి వాళ్ళతో దోస్తానా చేస్తే మనం బెస్ట్. ఎందుకంటే వాళ్ళు అప్పులు ఇస్తారు కనీసం. జెనరాసిటీ, దే ఆర్ గుడ్ అట్ హార్ట్. చెప్పండి. అదే కదా సింహరాశి వాళ్ళే చూసుకుందాం. అలాగే చెప్దాం. అలాగే ఈ యొక్క మనకి సింహరాశి వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు ఏమన్నా అన్నయ్య గారు బాగున్నారా వేణన్నా అని ఉండేవాడు మనకి బోయినపల్లిలో. మరి వాడు ఎవరన్నా వస్తే ఆడవాళ్ళంతా వేణన్నా అని అనడం, బియ్యం పట్టుకోవడం, వేణన్నా అంటే పట్టుకుపోవడం. ఇవన్నీ చూశాను నేను. చూసి ఇక ఒక రూల్ పెట్టాను నేను, ఇదిగో మీరంతా కూడా వేణన్నా అనకూడదు, వేణు బావా అనండి అన్న ప్రతి ఒక్కళ్ళు అన్నాం. అంటే కొంతవరకు తగ్గింది. ఆ తర్వాత జ్యోతి అని జ్యోతి ఆమె ఎప్పుడు కలెక్టర్గా చేస్తుంది కూడా. ఆమె ఏం చేస్తుంది తెలుసా, వాళ్ళ ఇంటి పక్కనే ఉండేది కాయగూరలు అమ్మే వాళ్ళ అమ్మాయి అనమాట. ఆమె యాదవ్స్ అమ్మాయి. అయితే ఆ అమ్మాయి ఏం చేసింది, వేణుబాబా అని చెప్పేసి మా వేణన్న వాళ్ళ భార్య పేరు సౌజన్య అక్కడే ఉంటుంది. అక్కడే ఉంటే బావ లేడా అని వచ్చింది. బావ ఎవడు అనుకుంటున్నాం, వేణుబాబు లేడా అని. సరే వెళ్ళిన తర్వాత అప్పుడు ఏమైంది, ఫోన్ తీసుకొని ఫోన్ చేసుకో అంటే బాబా తొందరగా వచ్చాయి అంది. అమ్మాయి వెళ్ళిపోయింది. నేను వెంటనే అక్కడికి వచ్చాను అనుకోకుండా. వస్తే ఏం సార్ ఈ అమ్మాయి నేనా మొగుడు, ఆ అమ్మాయిగా మొగుడు వేణన్నా అని అడిగింది. అంటే సింహరాశి వాళ్ళ ప్రవర్తన ఇలా ఉంటుందన్నమాట. అంటే తెలియక తెంగర పనులు చేస్తారు. 2025లో బ్రహ్మాండంగా సంపాదిస్తారు. శనికి జపం చేసుకోవాలా, రాహుకు జపం చేసుకోవాలా, రావి చెట్టు తిరగాల, అండ్ దుర్గాదేవికి పాదాలకి కుంకుమార్చన చేసుకోవాలి. ఇలా చేసుకుంటే సూపర్ ఉంటుంది. ఓకే. కానీ భార్యాభర్తల మధ్య గొడవలు అన్నారు, పరిష్కారం ఇదేనా? ఇదే పరిష్కారం. ఓకే సరే, అయితే మంచిగా చెప్పారు. ధన్యవాదాలు. చాలా జోవియల్గా చెప్పారు. ధన్యవాదాలమ్మా.